హరే కృష్ణ. మంత్ర టు ధామ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముఖ్యమైన శ్లోకాలన్నీ మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి, నేర్చుకునే వారికి సులభంగా ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మీరు చిన్నప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు ఉన్న శరీరం ఒకటేనా? చిన్నప్పటి 5 ఏండ్లప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు ఉందా? లేదు. కానీ నేను అనే భావం మాత్రం అదే కదా. మరి ఆ నేను ఎవరు? ఈ ప్రశ్నకే భగవద్గీతలో 2వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన ఇదే శ్లోకం నేర్చుకుందాం. దేహినోస్మిన్ దేహినోస్మిన్ యథా దేహే యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం కౌమారం యౌవనం జరా యౌవనం జరా కౌమారం యౌవనం జరా కౌమారం యౌవనం జరా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ఇప్పుడు శ్లోకం అంతా చూద్దాము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ఈ శ్లోకం పదాలకు అర్థం తెలుసుకుందామా? దేహినః అంటే శరీరం కలిగినవాడు, అంటే ఎవరు? ఆత్మ అని అర్థం. అస్మిన్ దేహే అంటే ఈ శరీరంలో. కౌమారం అంటే బాల్యం. యవ్వనం అంటే యవ్వనం. జరా అంటే ముసలితనం. దేహాంతర ప్రాప్తి అంటే మరొక శరీరం పొందడం. ధీరః అంటే స్థిరబుద్ధి శాస్త్రజ్ఞానం ఉన్నవాడు. న ముహ్యతి అంటే మోహపడడు అని ఈ పదాలకు సులభమైన అర్థాలు. అర్జునుడు యుద్ధభూమిలో ఎమోషనల్ అయ్యాడు. నా తాత, నా గురువు, నా బంధువులు చనిపోతారు అని బాధపడుతున్నాడు. కృష్ణుడు మొదటి చెప్పిన లెసన్ ఏమిటంటే, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు. ఇది భగవద్గీత యొక్క ఫౌండేషన్ అన్నమాట. ఎలా బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి ముసలితనం మారుతున్నాయో అలాగే మరణం తర్వాత ఇంకో శరీరం వస్తుంది. ఈ మార్పులో జ్ఞాని మోహం, భ్రాంతి పడడు. చిన్నప్పటి 5 ఏండ్ల ఫోటో చూస్తే అది మనమే అయి ఉంటాము. 20 ఏండ్ల ఫోటో చూస్తే అది కూడా మనమే. ఇప్పుడు అద్దంలో చూస్తే మళ్ళీ అదే మనమే అయి ఉంటాము. బాడీ పూర్తిగా చేంజ్ అయింది, కానీ నేను చేంజ్ కాలేదు. అదే ఆత్మ. సైన్స్ పరంగా చూసినా కూడా మన శరీరంలోని కణాలు కొన్ని సంవత్సరాలలో పూర్తిగా మారిపోతాయి. అయినా ఐడెంటిటీ సేమ్గా ఉంటుంది. ఎందుకంటే మన గుర్తింపు అనేది ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది కాదు. మరి మరణం అంటే ఏమిటి? ఉదాహరణకి మన ఫోన్ చెడిపోయినప్పుడు సిమ్ కార్డ్ కొత్త ఫోన్లో పెట్టినట్లే ఆత్మ కూడా కొత్త శరీరంలోకి వెళ్తుంది. అర్జునుడు శరీరాలు మాత్రమే నిజమైనదిగా భావించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన ముందున్న వారిని కేవలం వ్యక్తులుగా, శరీరాలుగా మాత్రమే చూశాడు. ఆ శరీరం నశించిపోతుందంటే భ్రమలో పడ్డాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ధీరుడులాగా ఉండాలి అంటున్నారు. మరి ధీరుడు అంటే ఎలాంటివారు అంటే స్థిరబుద్ధి ఉన్నవారు, శాస్త్రజ్ఞానం ఉన్నవారు, అలాగే జీవాత్మ, పరమాత్మ, అలాగే భౌతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి జ్ఞానం సంపూర్ణంగా ఉన్నవారు అని అర్థం. అలాంటి వారు చలించరు. ఒక చిన్న పిల్లవాడు తాను ఆడుకుంటున్న వస్తువు పోయిందంటే చాలా ఏడుస్తాడు. వాడు ఆ వస్తువే తన ప్రపంచం అనుకుంటాడు.
అది లేకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడతాడు. కానీ తల్లి మాత్రం చిరునవ్వు నవ్వుతుంది. ఎందుకంటే తల్లికి తెలుసు ఆ వస్తువు తాత్కాలికమని, అది పోయినా పర్వాలేదని. తల్లికి ఆ జ్ఞానం ఉంది. అట్లే ఒకరోజు మన శరీరం పోతుంది. అట్లే ఒకరోజు మన శరీరం మారిపోతుంది. అది తప్పదు. కానీ ప్రశ్న ఏమిటంటే, మరొక శరీరం ఎక్కడ వస్తుంది, ఏ పరిస్థితుల్లో వస్తుంది? అది మన ప్రజెంట్ కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన ధీరుడు. కృష్ణుడు మాట్లాడుతూ ఇంకా ఏమన్నారో వచ్చే శ్లోకంలో తెలుసుకుందాం. హరే కృష్ణ.